హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 30th మార్చ్ 2026. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ సుమారుగా 22,700 దగ్గర నుంచి 22,300 వరకు సుమారుగా 400 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవడం అయితే చూసాం. యాక్చువల్గా గత కొద్ది రోజులుగా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏదైతే మార్కెట్ క్రాష్ ఏదైతే జరిగిందో 26,500 దగ్గర నుంచి ఇక్కడ 22,500 వరకు, అదేవిధంగా మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, రికవరీ ఎప్పుడు? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 21,000 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఇదే. 26,500 దగ్గర నుంచి కూడా మనం 22,000 వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందనుకున్నాం. హిస్టారికల్ డేటా చూసినట్టయితే 22,500 దగ్గర నుంచి కూడా ఇంకొక 1,000 రూపీస్ 1,000 పాయింట్స్ ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. 21,500 21,000 వరకు కూడా ఏదైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కూడా మార్కెట్ ఏదైతే 21,000 వరకు వచ్చిందో, అదేవిధంగా 25th కాబట్టి 24th కూడా జూన్లో ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్లో మార్కెట్ 21,000 వరకు వచ్చిందో, అదే కరెక్షన్లో భాగంగానే అదే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. నేను మీకు ఇక్కడ ఏదైతే ఈరోజు మార్కెట్ ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే 22,800 పుట్టు మనం ఈ రోజున ఏదైతే 250 దగ్గర నుంచి 450 వరకు కూడా ఎక్స్ట్రీమ్కి ఒకే స్ట్రెచ్లో మనం ఏ విధంగా తీసామన్నది నేను ఇక్కడ చార్ట్ చూపిస్తున్నాను, డీటెయిల్గా పెడతాను. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏదైతే గెయిన్ చేసినటువంటి ప్రాఫిట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందన్నది మీరు హ్యాపీగా టెలిగ్రామ్ ఛానల్లో చూడొచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకున్నప్పుడు టెక్నికల్స్ మీద ఏ విధంగా మనం గ్రిప్ సంపాదించాలి, ఏ ఆస్పెక్ట్లో టెక్నికల్స్ మీద మనం బాగా టైంని ఇన్వెస్ట్ చేస్తే మనం మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ట్రేడింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా ఏదైతే మార్కెట్లో టెక్నికల్ ఆస్పెక్ట్లోనూ దానికి సంబంధించినటువంటి చార్ట్ ఏదైతే డీటెయిల్గా నేను చెప్తున్నానో, ఏదైతే లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్లో మనకి మార్కెట్లో ఒక కరెక్షన్ జరిగితే 21,000 వరకు వచ్చింది. 24లో కూడా జూన్లో కరెక్షన్ జరిగితే 21,000 వరకు వచ్చింది. ఇప్పుడు కూడా 21,000 దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మార్కెట్లో ఏదైతే రేపు ఎలాగా సెలవు కాబట్టి మార్కెట్లో ఇంకొంచెం టెస్ట్ చేస్తే ఇంకొక 500 నుంచి 1,000 పాయింట్లు మార్కెట్లో డౌన్ ట్రెండ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మార్కెట్లో కొంచెం స్టేబిలిటీ వచ్చే అవకాశం ఉంది. జియో పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని ఏదైతే అనుకూలమైనటువంటి పవనాలు వీసే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ అక్కడి నుంచి స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రేడర్గా దాన్ని మీరు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఇంట్రాడే ఏ విధంగా చేయాలనేది నేర్చుకోవడం కాకుండా స్టాక్స్ విషయంలో మాత్రం ఏదైతే అక్యుములేట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్స్, ఏదైతే మంచి క్యాపిటలైజేషన్ ఉండి మంచి ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి స్టాక్స్ కూడా మార్కెట్ కరెక్షన్లో భాగంగానే బాగా భారీగా కరెక్షన్ జరగడం జరిగింది. ఇక్కడ నుంచి అలాంటి స్టాక్స్లో మనం అక్యుములేట్ చేయడం అన్నది మొదలు పెడితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ పోర్ట్ఫోలియోని ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటే దానికి సంబంధించినటువంటి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్గా నాకు పెట్టినట్టయితే నాతో మాట్లాడితే మీ యొక్క స్టేచర్ని బట్టి మీకు ఏ విధమైనటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి, మీ యొక్క సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి స్టాక్స్ ఎన్ని స్టాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ గత 4-5 సంవత్సరాల నుంచి లేదా ఒక 10 years నుంచి మార్కెట్లో ఉండి ప్రాఫిట్స్ అయితే కన్సిస్టెంట్గా తీయలేకపోతుండు, ఈ మార్కెట్ మీద బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి డెడికేటెడ్గా టైం ఇవ్వగలుగుతాను అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, నేర్చుకోవాలని అనుకుంటున్నాను, మీ దగ్గర డెడికేషన్ పార్ట్ ఉండి బాగా ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా మార్కెట్లోకి డ్రైవ్ అవ్వాలనుకుని దీని నుంచి ప్రాఫిట్ చేయాలనుకుంటే మనం కన్సిస్టెంట్గా డైలీ ఏ విధంగా ప్రాఫిట్ చేస్తామో అంత టెలిగ్రామ్ ఛానల్లో మీరు హ్యాపీగా చూడొచ్చు. అదేవిధంగా మీకు కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకుంటే దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా అయితే మనం చేయగలుగుతామో ఆ విధంగా మనం ట్రేడ్ చేసి దాన్ని నేర్చుకుని
ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా కింద ఇస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, లేదా 5 లక్షలు ఉన్నాయి, మీరు ఎంత ఉంటే అంత, దాని లేదా ₹1,00,000 ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి అవసరమైనప్పుడు కూడా ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడమే కాకుండా ఆ యొక్క స్టాక్స్ను కూడా, రికమెండెడ్ స్టాక్స్ను కూడా మీ యొక్క సైడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళినట్టయితే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.